గైస్ నేను ఇప్పుడు ఇథియోపియాలో ఉన్నాను. ఇథియోపియాలో బున్నా తాగుదామని వచ్చిన. బున్నా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కాఫీ. యాక్చువల్గా మన ఇండియాలో చాయ్ తాగుతాం కదా, మసాలా చాయ్, అల్లం చాయ్ అలాగా ఉంటుంది అనమాట బున్నా సెట్టింగ్ అంతా. సో బున్నా తీసుకున్నప్పుడు ఇట్లా పాప్కార్న్, ఇట్లా బఠానీలు ఇస్తారు తినడానికి అని చెప్పేసి, ఇట్లా దీన్ని జగనాన్ పిలుస్తారు. దీంట్లో కాఫీ మరగబెట్టిన తర్వాత ఇస్తారనమాట. ఎంత పైనుంచి పోతే అంత టేస్ట్ వస్తుంది అనమాట. కరెక్ట్. ఓకే ఓకే. ఇచ్చే ముందు దీంట్లో ఊదు లాంటిది వేస్తారు ఫ్రెండ్స్. ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట. యువర్ నేమ్? ఏషి. సో నా ఫేస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇథియోపియా అమ్మాయిది. నా ఫేస్ ఇథియోపియా అమ్మాయి సేమ్ ఉన్నారు కదా, కలర్ సేమ్. టేస్ట్ చేద్దాం. గుడ్. కయా చేంజ్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మ సకినాలు. చిన్నగా షార్ట్ కట్లో మీకు కాఫీ స్టోరీ చెప్తాను. ఇక్కడ ఉండే ఒక రైతు ఉంటారు కదా, ఆ రైతు తన మేకల్ని అడవిలో మేపడానికి అని చెప్పి తీసుకెళ్తే అక్కడ కొన్ని గింజలను తిని యాక్టివ్ ఉన్నాయంట మేకలు. దాని తర్వాత అసలు ఎందుకు ఇట్లా యాక్టివ్ ఉంటాయి అని చెప్పేసి వెళ్ళి చూస్తే కొన్ని గింజలు, ఆ గింజల్ని తెచ్చుకొని ఇంట్లో వాటర్ లేసి తాగడం స్టార్ట్ చేసిన తర్వాత రోజంతా ఎనర్జెటిక్గా ఉన్నాడంట అతను. సో అలా పుట్టిందనమాట ఈ కాఫీ. ఇథియోపియాలో ఎక్కడా కూడా మనకి ఇంత న్యాచురల్ కాఫీ అయితే దొరకదు. ఓకేనా?